అందరికీ నమస్కారం పిల్లలు. మా ఛానల్కు స్వాగతం. ఇక్కడ మీకోసం అందమైన తెలుగు నీతి కథలు, పురాణగాథలు మరియు మనస్కు హత్తుకునే యానిమేటెడ్ కథలు తీసుకువస్తుంటాం. ఈరోజు మనం చూడబోయే కథ శ్రీకృష్ణుడు, అర్జునుడు మరియు ఒక పేద మనిషి గురించి. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. సంపద కంటే దయ గొప్పది, ధనం కంటే మంచి హృదయం శాశ్వతం. అయితే ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. ఒక పేద మనిషి గుడిసె ముందు కూర్చుని బాధగా ఉన్నాడు. అతనికి సరైన ఆహారం లేదు, డబ్బు లేదు. కృష్ణ, ఇతను చాలా కష్టాల్లో ఉన్నాడు. నేను ఇతనికి సహాయం చేయాలనుకుంటున్నాను. నీ మనసు చెప్పినట్లు చేయు, అర్జున. ఇవి తీసుకో. ఇక నీ సమస్యలు ముగిశాయి. ధన్యవాదాలు స్వామి. కాని మార్గమధ్యలో ఒక దొంగ అతని బంగారాన్ని దొంగిలించాడు. ఈసారి మరింత విలువైనది ఇస్తాను. దీన్ని జాగ్రత్తగా దాచుకుంటాను. అయ్యో, వజ్రం మళ్ళీ పోయింది. ఇలా ఎందుకు జరుగుతోంది? కృష్ణ, ఇప్పుడు నా వంతు. ఒకే నాణెం. ఆ పేద మనిషి హృదయంలో దయ కలిగింది. ఈ నాణెంతో ఈ చేపను కొనుగోలు చేసి విడిచిపెడతాను. చేపను విడిచే సమయంలో దాని నోటిలో వజ్రం కనిపిస్తుంది. అదే రోజు దొంగ కూడా బంగారం తిరిగి ఇస్తాడు. పేద మనిషి సంతోషంగా కుటుంబంతో ఉంటాడు. ఇది ఎలా జరిగింది? కృష్ణ, హృదయం మంచిదైతే ఆశీర్వాదాలు సహజంగానే వస్తాయి. దయ ఉన్న చోటే సంపద నిలుస్తుంది. మంచి పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. శుద్ధమైన మనసే నిజమైన సంపద. మరిన్ని అందమైన కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.